అంజులో ఏం కావాలి? నీతో కనెక్షన్ కావాలి. అదే ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి. అది నా డ్యూటీ కాదు. జనాన్ని కొట్టి నేను కాపాడటం నా డ్యూటీయా? నేను చేయలేదా? తప్పదు మరి. ఒక్కోసారి మంది కాకపోయినా ఎత్తుకోవాలి మరి. సరే, ఓ పని చేయి. ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి 2 ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇచ్చేయి. అవి ఏమి నాకు తెలీదు. నాకు తెలిసింది నువ్వు ఒకదానివే. ఏం చేసింది నువ్వే చేయాలి. అసలు ఎందుకు వచ్చావు? అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. ఈ ఆంజనేయ తలుపు తీసేదాకా బాత్తానే ఉంటాడు. అర్థం కాలేదా? నేను వచ్చింది ఫోన్ కనెక్షన్ కాదు, మన కనెక్షన్ పర్మనెంట్ చేద్దామని. ఏదో వచ్చి మన కనెక్షన్ ఏంటి అని తెలిసి కొండి కొడతా. మెంటల్ ఫెలో, డోంట్ యాక్ట్ స్మార్ట్. సెక్యూరిటీ. హలో బాబు, ఏంటి ఇక్కడ చేసాను సార్? ఏంటా కూర్చోడం ఏంటి? ఇల్లు అనుకున్నావా, ఆఫీస్ అనుకున్నావా? ఒరే నరసింహలో, నువ్వు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి నిన్ను పచ్చ 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 అని కత్తిచ్చి పొడి చేస్తే నువ్వేం చేస్తావు? ఏ 108కి ఫోన్ చేస్తావా? బి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? సి హాస్పిటల్ జాయిన్ అయిపోతావా? ఏం చేస్తావు? డి పైవేవి కావు. ఏంటి బెదిరిస్తున్నావా? నేనా మిమ్మల్ని బెదిరించింది? మీరు కాదు సెక్రటరీ నా మీద దూసుకెళ్ళింది. అయినా మిమ్మల్ని ఏమడిగాను? సినిమాకి రమ్మానా? లాడ్జికి రమ్మానా? ఖర్చులుగా డబ్బులు లేవని డబ్బులు అడిగానా? ఏదో బాగా తెలిసిన వ్యక్తిని చుట్టూ చూపు చూసి వెళ్దామని వస్తే ప్రొడ్యూసం చేస్తారా? ఇదేనా మీరు అతిథికి ఇచ్చే గౌరవం? అదే నేను తాళి కట్టిన భర్తనై ఉంటే మీరు ఎలా చేస్తారా? ఎవరు ఏమీ మాట్లాడేంటండి? ఈ సమాజం బాబు కూర్చో. యాంగిల్ సెట్ చేసుకుంటాను. అబ్బా, అసలు ఏం కావాలి నీకు? జాతకం. జాతకమా? ఎస్, నీకు నాకు కరెక్ట్గా ఉందో లేదో అని, నీకు కుజు దోషాలు లాంటివి ఏమైనా ఉన్నాయో అని జాతకం పంపించమన్నారు నాన్నగారు. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటండి? ఏంటంట? మాకు సెల్ఫ్ సస్పెక్ట్ ఉంటుంది. సస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్. అదే, అది లేదనుకుంటున్నావా? నీకెంత ఉంటే నాకెంత ఉండాలి? ఏదో పెళ్లి చేసుకుని పొందుగా చూసుకుందాం అనుకున్నాను. నీకు ఆ యోగం లేనట్టుంది. చేతికి అందిన కూడిని కాళ్ళు దగ్గరికి వచ్చిన ముగ్గుని కాదనుకుంటే సంకనాకి పోతావు. జోక్ అనుకుంటున్నావా? చాలా సీరియస్. నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఏదో ఉందని. వెంటనే ఒప్పేసుకుని లోకు అయిపోతావనా? అంతేగా? ఎత్తవా ఎత్తవా తవడమే కొట్టేయగలను. మళ్ళీ వస్తానే వదలం. రా, కాసేపు ఉండొచ్చుగా. ఇట్స్ ఓకే, నేను బయలుదేరుతాను. కాస్త మంచినీళ్ళు కావాలి. ప్రియా, ఓ ఉండు, నేను తెస్తాను. అవును, పని మనిషి ఏమైంది? ప్రియా వాళ్ళ అమ్మ కొంట్లో బాలేదని ఇవాళే ఊరెళ్ళింది. ఏంటి, పని మనిషి ఊరెళ్ళిందా? ఆహా, గుడ్ బాయ్ లా ఉన్న నన్ను మన్మథ సింబులా మార్చేలా ఉందే. ఏంటి? ఏం లేదు. సరే, మరి నేను బయలుదేరుతాను. బయలుదేరు. వెళ్ళొస్తాను. సరే, మరి నేను వెళ్ళాలా? అవును అవును. బయటికి వెళ్ళాం, భోంచేసాం, వచ్చేసాం. అవునవును, బయటికి వెళ్ళాం, ఫోన్ చేసాం, అంతే, బయలుదేరు. అస్సలు వర్కౌట్ కావట్లేదు. సరే అయితే మరి నేను బయలుదేరుతాను. ఓకే, సీ యూ. నిన్న అది నేను చెప్పింది అది వెళ్ళాలా? అవును. సరే, ఓకే, వెళ్ళొస్తాను. ఇంకేం చేస్తాం? ఒక్క నిమిషం. వెళ్ళాలా? ఆహా, వర్కౌట్ అయిందిరా. అవును, అది భోజనం చేసాం, వచ్చేసాం. ఇంకా అది do it, do it, do it, do it.
సరే నేను ఇక నిజంగానే బయలుదేరతాను. నా వల్ల కాదు. బెడ్రూమ్ ఎక్కడ? పైన. శివాజీ ది బాస్. స్టార్టింగ్ లోనే బ్రేకా. ఇట్స్ ఓకే. కొంతకాలం కాలమాగిపోవాలి. అంతకాలం హద్దు మీరకుండాలి. ఏంటిది? నేనెంతో ఆశపడి మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా మూడోటై కూర్చుంటే ఎలా? వాట్స్ ద మ్యాటర్? మ్యాట్రా ఉంది, వచ్చి కూర్చోండి. ఓ, మర్యాద చాలా స్పెషల్గా ఉందే. ఏం అర్థం కావట్లేదు. ఉండదా మరి, వయసులో పెద్దవాడివి కదా, మర్యాద ఇవ్వక తప్పదుగా. వయసులోనా? అవునవును, వయసులో పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే. కానీ ఇన్ని రోజులు లేని మర్యాద సడన్ గా ఇచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు దీన్ని చూసే డౌట్ పడుకో. రోజా పువ్వు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ సెలవుమని పట్టుకెళ్ళిపోయాడు. అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఒక్క నిమిషం తల్లో పెడతాను. సారీ, కాడకన్నా మొగ్గ పెద్దదిగా ఉంది. ఇది మనకొద్దు. మంచి మూడ్లో వచ్చాను. స్వప్న! ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తావు? నేను మోసం చేశానా? నేను లెక్చరర్ గా ఉన్న కాలేజ్ లో నువ్వు ఒక స్టూడెంట్ వి, నాకంటే 3 ఏళ్ళు చిన్నవాడివి ఉండి నన్ను లవ్ చేస్తున్నాను చెప్పి నన్ను మోసం చేశావు. సిగ్గులేదా నీకు? సిగ్గులేదా? అయ్యో అయ్యో అయ్యో! స్వప్న, నేను చెప్పేది ఒక్క నిమిషం. చేతి మీద చెయ్యేసా చంపేస్తాను. అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా? స్వప్న, నేను నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను. ఆ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను, కానీ అంతలోనే నీకు తెలిసిపోయింది. ఏం చేయను? ఎప్పుడు ఎప్పుడు చెప్తావు? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం చెప్పి ప్రేమించావు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తావు? ఎందుకు అరుస్తున్నావు? అసలు ఏమనుకున్నావు నువ్వు? నేను అందగానే అయినప్పటికీ పళ్ళోడు వేషం వేసి నేను మోసం చేశాను. అప్పుడు తప్పు కాంది, ఇప్పుడు తప్పైందా? నువ్వు పల్లుడని చెప్పి మోసం చేసింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నేను తెలుసుకోవడానికి. కానీ నాకంటే పెద్దవాడివని చెప్పి నన్ను మోసం చేసింది ఎక్కడ నేను నిన్ను వదిలేస్తాను అన్న భయంతో. దానికి దీనికి చాలా తేడా ఉంది. సో నన్ను కావాలని ప్లాన్ చేసి నువ్వు మోసం చేసావు, అంతేగా? ఇప్పుడు ఏమంటావే? చిన్న పిల్లని మోసం చేస్తే తప్పేంటి? నీకంటే చిన్నైతే పెళ్లి చేసుకోవా? చేసుకోను. నాకంటే చిన్న పిల్లాడిని నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవు? ఎందుకు చేసుకోవు అంటున్నాను? ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ ని పెళ్లి చేసుకోవడమా? మొహాన్ని ఉమ్మేస్తారు, నా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏమంటావే? ఊళ్ళో వాళ్ళ కోసం బతుకుతావా? నీ కోసం నువ్వు బతకవా? నేను నా కోసమే బతుకుతాను. అయినా నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏదేమైనా నాకంటే చిన్న పిల్లాడిని పెళ్లి చేసుకోను. ఇంతకీ నువ్వేమంటావు? నన్ను పెళ్లి చేసుకోవా? వద్దంటావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళమని చెప్తున్నాను. నేను నిన్ను లవ్ చేయట్లేదు. ఇట్స్ ఆల్ ఓవర్. నాకు నువ్వు అక్కర్లేదు. చూడు, నేనెప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను. వాడు పళ్ళోడైనా, అందంగా లేకపోయినా, పేదవాడైనా వాడిని ఇష్టపడ్డాను. ఎందుకంటే వాడిలో నిజాయితీ ఉంది. కానీ నువ్వు ఇక్కివని తెలిసినా, అందంగా ఉన్నా, డబ్బున్న వాడివైనా ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు. ఎందుకంటే నీలో ఆ నిజాయితీ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నావు కదా? వెళ్తాను.
వెళ్తాను. వద్దన్నావు కదూ, లవ్ చేయనన్నావు కదూ. పగలవడం నీకు వచ్చి అనుకున్నావా? నాకు మాత్రం రాదనుకున్నావా? నీకన్నా 3 ఏళ్ళు లేటుగా పుట్టడం నా తప్ప? నాకన్నా ముందు పుట్టడం నీ తప్పే. అది నీ తప్పు. వయసులో నాకన్నా పెద్దదట. పో, జపాన్లో 110 ఏళ్ళ ఒకడు ఉన్నాడట, వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. ప్రపంచంలోనే పెద్ద వయసు గల్లోడట. తొందరగా వెళ్ళు, లేకపోతే ఇలా చచ్చిపోతాడేమో. అని చేసుకుని హ్యాపీగా ఉండు. వయసులో చిన్న పిల్లన్నట. హేయ్, నేనేమన్నా నీ మోకాల సైజులో ఉన్నానంటే? అంజలా అంజలి ఎందుకు బాబు? ఇక మీతో పని అయిపోయింది. మిమ్మల్ని పిలమన్నామని. ఏ డైరెక్ట్ ఏమండి పిలవచ్చు? మళ్ళీ పోయి పెద్దోళ్ళు ఎప్పుడైనా పేరెంట్ పిలిచానా? అంత ఎందుకండి, మా ఊళ్ళో మా అత్తని పిలవాలంటే ముందు వాళ్ళ అమ్మని పిలిచేవాడిని. ఇప్పుడు ఇప్పుడు మీ అత్తగారనే? కాదు. అయితే తప్పేనా ఉందండి? రండి అత్తయ్య, మొదలెట్టేద్దాం. అవునత్తయ్య, అంజలి ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళింది. ఓ గంటలో వస్తుంది. గంట? ఏ ఈలో షూటింగ్ అయిపోద్దనే? అత్తయ్య ఆ జరి అంచు కొంచెం పెద్దదైంది. అబ్బాయి బాలేదు. కొంచెం ఫ్యాన్సీగా చింతాకంచి సైజ్ లో ఉంటే అందంగా ఉంటది. అదే కెమెరాకి ఎంత కోఆపరేటివ్. అయినా మనం చేసే వంట ప్రోగ్రామ్ చెరికి సంపాదన పోసేస్తాను ఎదవా. పదా అంకుల్ మిలిటరీ అంట, మంచి డిఫెన్సర్ కి ఏమైనా దొరుకుతుందో అడగరా? పెళ్లికి ముందు అలాంటి అలవాట్లు ఉన్నాయని తెలిస్తే పిల్లలు ఎవరు ఆయన తర్వాత మడత పెడదాం. ఏయ్, నువ్వేంటి మళ్ళీ? బుడ్లు పొడి చేస్తాను. ప్రతిసారి ఇలా అడుగుతుంటావు నంగి. మార్చుకున్నాను. ఎలా ఉంది? అచ్చి బాబోయ్, ఎంత అందంగా ఉన్నారు అత్తయ్య. అత్తయ్య మేము మాడేసుకున్నాం. ఒరే, నువ్వు అత్తయ్యని తీసుకెళ్ళి లైటింగ్ చేసుకో. ఈ దెబ్బతో మన ఛానల్ లేచిపోవాలి. పిన్ని దా సిగ్గేసి పారిపోతున్నట్టుంది. అంజలే మెంటల్ ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? ఇప్పుడు దాకా ఎవరనకాల ఇలా తిరగలేదు. ఎప్పటితో ఈ మాట చెప్పలేదంటావు. అంటే ఓ 4-5 చెప్పాను అనుకో, దొబ్బే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు, కేక పుట్టించావు. ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను. ఆడేవుడు కళ్ళు పోతాయి. చంపలేసుకో మీ మామగారు. ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాడు. మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా. పోనీ నీకు డైరెక్ట్ గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇష్టం అనుకుని వెనకొస్తాను. లేకపోతే జీవితంలో ఈ ముఖం చూపించను. ప్లీజ్. వెలుగు నీ అమ్మ, వెలుగు. స్విచ్ పని చేయట్లేదు. ఓహో.